ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాని విండో ఓపెన్ అయిపోయింది. సో ఈఏపీసెట్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదా డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవడానికి అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి దానికి సంబంధించిన వెబ్సైట్ అయితే 24th నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో అదే విధంగా 24th మార్నింగ్ నుంచి మీకు ఆ విండో ఓపెన్ అయిపోయింది. దానికి సంబంధించిన యూఆర్ఎల్ అలాగే దాంట్లో ఇంపార్టెంట్ డేట్స్ తర్వాత లింక్స్ గురించి పూర్తిగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా అంటే నెక్స్ట్ ప్రతి ఒక్క రోజు మీకు కౌన్సిలింగ్ సంబంధించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో యూస్ఫుల్ వీడియో మీకు అవడం జరుగుతుంది. సో ఇవన్నీ మిస్ కాకూడదంటే ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్స్ ఆల్ అనే సింబల్ని మీరు ప్రెస్ చేస్తేనే మీకు అన్ని కూడా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఫైన్ ఫ్రెండ్స్, సో ఈ రకంగా మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే మీకు EAPCET-SHE.APT-online.in దీని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో దానిపైన క్లిక్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ మీకు డిఫరెంట్ 3 సెక్షన్స్ కనబడుతుంటాయి. ఈ 3 సెక్షన్స్లో మీకు ఇది ఒక సెక్షన్, ఇది సెకండ్ సెక్షన్, ఇది థర్డ్ సెక్షన్. ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటారు. సో దీంట్లో మొత్తం కంప్లీట్గా మీకు ఎలాగైతే డీటెయిల్ నోటిఫికేషన్, యూజర్ మాన్యువల్, తర్వాత ఇన్స్ట్రక్షన్స్, తర్వాత క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ, ఎన్సీసీ వాళ్ళకి కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ వాటికి సంబంధించిన ఏదన్నా కూడా క్లియర్గా ఇస్తారు. అలాగే లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని చాలాసార్లు చెప్పాను. హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ముఖ్యంగా రిజర్వేషన్ కేటగిరీ ఉన్న ప్రతి ఒక్కరు, తర్వాత స్పెషల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ లైన్ సెంటర్స్లోనే చేసుకోవాలి. కూడా విజయవాడలో. అలాగే మీరు లాగిన్ అయిన తర్వాత కూడా ఒక ఫేస్లో మీకు హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ హెల్ప్ లైన్ సెంటర్ కూడా మీకు క్లియర్గా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. దాని ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఆన్లైన్ పేమెంట్ అండ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 24 జూలై ఈ రోజు నుంచి 3rd ఆగస్ట్ దాకా ఉంటుంది. సో చాలా తక్కువ డేస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా మీరు దానికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసుకొని ఇమీడియట్గా స్టార్ట్ చేసేయండి ప్రాసెస్ అంతా. ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికెట్స్ అంటే ఈ రోజు నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికెట్స్ అప్లోడ్ చేస్తే రేపటి నుంచి 25th జూలై నుంచి 4th ఆగస్ట్ 2020 దాకా ఆన్లైన్లో వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది కూడా ఇమీడియట్గా అంటే 3rd ఆగస్ట్ నుంచి మీకు ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిపోయిన తర్వాత 3rd ఆగస్ట్ నుంచి 8th ఆగస్ట్ దాకా వెబ్ ఆప్షన్స్ అని పెట్టుకోవచ్చు. తర్వాత ఏదైనా చేంజెస్ ఉన్నాయనుకోండి 9th ఆగస్ట్ రోజు మీరు ఫైనల్గా ఆప్షన్స్ అన్నిటిని కూడా ఫ్రీజ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఫైనల్గా మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి 12th ఆగస్ట్ రోజు ఇవ్వడం జరుగుతుంది. 12th ఆగస్ట్ రోజు మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది ఏంటి అనేది మీకు వాళ్ళు అలాట్ చేయడం జరుగుతుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అంటారు దాన్ని. ఆ తర్వాత మీరు 13th ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజెస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ 16th ఆగస్ట్ నుంచి మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇది కంప్లీట్గా వీళ్ళు ఇంపార్టెంట్ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఫైన్, ఇప్పుడైతే మనకు ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి అనేది అయితే ఇక్కడ ఫామ్స్ అనే సెక్షన్ ఉంటుంది. ఈ ఫామ్స్ అనే సెక్షన్లోనే ప్రతి ఒక్కటి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి వెళ్తారు. నో యువర్ పేమెంట్ స్టేటస్ అంటే వన్స్ ఒక లోపలికి వెళ్ళిన తర్వాత మీరు పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. 600 రూపీస్ అండ్ 1200 రూపీస్ ఓసీ బీసీ వాళ్ళకైతే 1200 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. తర్వాత ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ కానీ, నో యువర్ రిజిస్ట్రేషన్ కానీ, తర్వాత మీకు ఏదన్నా నెక్స్ట్ కావాల్సినట్టు అన్నీ కూడా ఇక్కడ ఫామ్స్ అనే సెక్షన్లో కనబడుతూ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉండే రెస్పెక్టివ్ లింక్స్ ఏవైతే ఉన్నాయో లింక్స్ పైన క్లిక్ చేయండి. లింక్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ EAPCET హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇవ్వండి. సో దీంట్లో మీకు ఈ ప్రాసెస్లో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్లో ఎక్కడైనా డౌట్స్ వస్తే నా ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేయించుకోవాలి, అలా తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, తర్వాత రిజిస్ట్రేషన్ నుంచి మీకు సీట్ అలాట్మెంట్ దాకా ఇంకొక కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్కి సంబంధించిన ఇంకొక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో మొత్తం ఈ 4 వీడియోస్ని మీరు వెరిఫై చేసుకొని మీకు ఎక్కడ ఏదైనా ఏమీ డౌట్ లేకుండా ప్రశాంతంగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇంకా స్టిల్ ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, లేదా దానికి సంబంధించిన వీడియో చేయడం జరుగుతుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.